ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీ ఎదుట యోగ్యముగా ఉండే జీవితమును మాకు అనుగ్రహించండి. ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా కూడా తండ్రి మీరు చూస్తున్నారు అనే భయము కలిగి జీవించే వారముగా ఉండే కృపను దయచేయండి. పని చేయుటయందు సిగ్గుపడే వారముగా కాకుండా తగ్గింపు స్వభావమును కలిగి జీవించే వారముగా ఉండే మనస్సును మాకు దయచేయండి. అహంకారమును గర్వ హృదయము మాలో ఉన్నట్లయితే తీసివేయండి. మీ సత్యవాక్యమును మీరు మాకు బోధించిన విధముగా మీ ప్రేమను మా ఎడల చూపించిన రీతిగా తండ్రి మేము కూడా ఇతరులకు మీ ప్రేమను త్యాగమును తెలియపరిచేందుకు మాకు జ్ఞానమును దయచేయండి. మీకు మాదిరికరముగా జీవిస్తూ మీ సన్నిధిలో యోగ్యముగా కనపరుచుకునే కృపను ధన్యతను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.